నమస్తే, నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధాన విషయం చూద్దాం. రసాయనాలు పసుపు రంగులో నిగనిగలాడుతాయి. వెంటనే వెళ్ళి 1 కిలో కొనేద్దాం అనిపిస్తూ ఉంటుంది. ఇంటికెళ్ళి 2 ముక్కలు బాగా మగ్గితే పండే తినేయాలని నోరూరుతూ ఉంటుంది. కానీ నోట్లో పెట్టిగానే తీపి లేదు సరికదా, చేదు తగులుతూ ఉంది. ఓవైపు మెత్తగా తిప్పి చూస్తే గట్టిగా అనిపిస్తుంది. ఇదంతా దేని గురించి అనుకుంటున్నారా? ఉమ్మడి జిల్లాలోని మార్కెట్లో మెరుస్తున్న మామిడి పండ్లు తీరిది. రసాలు కాస్త రసాయనాలు అయ్యాయి. కొనేటప్పుడు జాగ్రత్తగా, తినేటప్పుడు అప్రమత్తం. 2 అవసరమే అంటున్నారు వైద్యులు. ఉమ్మడి జిల్లాలో సుమారు 35,000 హెక్టార్ల మామిడి సాగుతూ ఉంది. ఏడాదికి సుమారు 1.60 లక్షల టన్నులు మేర దిగుబడి వస్తుంది. అందొచ్చిన ఫలసాయాన్ని రైతుల వద్ద వ్యాపారులు, దళారులు తక్కువకే కొంటున్నారు. సకాలంలో సొమ్ము చేసుకునేందుకు కృత్రిమ పద్ధతులను వాడుతూ మగ్గ పెడుతూ ఉన్నారు. ప్రస్తుతం రకాన్ని బట్టి కిలో 100 రూపాయల నుంచి 300 వరకు అమ్ముడు అవుతూ ఉంది. ఎన్రైప్ లేదా ఇథాపిన్ గ్యాస్ వాడి పండించుకోవచ్చు అని ఉద్యాన శాఖ అధికారి రాజశేఖర్ తెలిపారు. 5 లీటర్ నీటిలో 10 మిలీటర్ ఇథిలిన్ 2 గ్రాముల సోడియం హైడ్రాక్సిన్ కలిపి గదిలో ఉంచాలి. పక్వానికి వచ్చిన కాయలను అందులో ఉంచితే 2-3 రోజులు సిద్ధమవుతాయి. ఈ 2 రసాయనాలు కాయపైన ప్రభావం చూపుతాయి తప్ప గుజ్జును మార్చలేవు. తినే ముందు శుభ్రంగా నీటితో కడగడం మేలు. ఈ ప్రక్రియ ఉత్తమమని రాజశేఖర్ తెలుపుతూ ఉన్నారు. రసాయనాలు వాడిన పండ్లను తింటే క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కసారి నాడీ వ్యవస్థపై ప్రభావం పడుతుంది. తలనొప్పి, దీర్ఘకాలిక మత్తు, జ్ఞాపశక్తిని కోల్పోవడం తదితర సమస్యలు దరి తేరుతాయని ఇక్కడ సిడిఎల్ వైద్యాధికారి రాజు తెలిపారు. కాల్షియం కార్బన్ వాడకాన్ని నిషేధించిన కొందరు వాడుతున్నారని, పండ్లు కొనే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు. కృత్రిమంగా మగ్గిస్తున్న పండ్లు దూరంగా ఉండాలని ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నట్లు ఉద్యాన శాఖ అధికారి జమదగ్ని తెలిపారు. పంట ఇంకా పూర్తిగా రాలేదని, ఇప్పటికే ఆహార భద్రత, మార్కెటింగ్ ఇతర అధికారులతో సమావేశమై సూచనలు చేశామని, వ్యాపారులు నిబంధనలు పాటించకుండా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల పలు ప్రాంతాల్లో తనిఖీలు చేసి నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించామని, ఆ ఫలితాల ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆహార కల్తీ నియంత్రణ శాఖ సంచాలకులు ఈశ్వరి చెప్తూ ఉన్నారు. పక్వానికి వచ్చాకే కాయలు దించేవారు, జీడిపోయే వరకు చెట్ల కిందనే ఉంచేవారు. చీకటి గదిలో వరిగడ్డి, ముసుడాకులు వేసి మగ్గ పెట్టేవారు. గాలి ఆడకుండా నారసజ్జలు కట్టేస్తే ఇట్లా పండ్లు తయారు చేసేవి. ప్రస్తుతానికి పక్వానికి రాకుండానే కోయడం, చెట్ల కిందనే రసాయనాలు పూసి బాక్సుల్లో తరలింపు, గోధుమల్లో ఇథిలిన్ కార్బన్ ఈ తదితర వాటిని వాడటం, మార్కెట్లో రోజుల తరబడి నిల్వ ఉన్నందుకు రసాయనాలు పోతాయన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే రసాలు మొత్తం కలిపి రసాయనాలుగా మారాయి. మామిడి పండ్లు మార్కెట్లో చూడగానే ఒకేసారి పసుపు రంగు చూడగానే నోరు ఊరిస్తుంది, ఇంటికి వెళ్ళగానే తినేయాలనిపిస్తుంది. కానీ ఇది మాత్రము ఆ యొక్క రంగును చూసి మనం మామిడి పళ్ళు కొన్నామా, చాలా భవిష్యత్తులో అయితే మాత్రము దీర్ఘకాలిక వ్యాధులతో మనం బాధపడతామని ఇక్కడ వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా పక్వానికి వచ్చిన తర్వాత ఇప్పటికైతే మాత్రం ఇంకా మార్కెట్లోనికి పూర్తి స్థాయిలో ఇంకా చెట్ల దగ్గరికి మామిడికాయ పక్వానికి రాలేదు. కానీ ఇప్పటికే వచ్చాయి మార్కెట్లోనికి. ఇవన్నీ కూడాను రసాయనాలు కలిపి ప్రజలను మభ్యపెట్టి ఇక్కడ వాళ్ళ యొక్క దళారుల యొక్క వర్తకులు వీళ్ళంతా కూడాను ప్రజల్ని మోసం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని ఆచి తూచి మన పండ్లు కొనాలన్నట్టుగా ఇక్కడ వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాగే విజయనగరంలో ఒకసారి ప్రధాన చూద్దాం. జిల్లా ప్రజలారా, వేసవి కాలంతో గుక్కడి తాగునీటికి ఆపసోపలు పడుతూ ఉన్నారా? కలుషిత జలం సరఫరా అవుతుందా? పైప్ లైన్లు మురుగు కాలువల్లో ఉన్నాయా? ట్యాంకర్ల ద్వారా నీరు అందడం లేదా? వాతావరణ మార్పుల వల్ల రోగాలతో ఆసుపత్రి పాలవుతున్నారా? ఆసుపత్రిలో సౌకర్యాలు సరిగ్గా లేవా? సేవలు అందడం లేదా? అప్రగత విద్యుత్ కోతలతో పాటు స్తంభాలు, తీగలు నియంత్రణ సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నారా? ఇవేమీ కాదు, మీరు ఎదుర్కొంటున్న ఏ సమస్యనా ఆధ్వర్యంలో డైలీ యువర్ కలెక్టర్ చెప్పుకోవచ్చు. కలెక్టర్ అంబేద్కర్ నేరుగా మాట్లాడి పరిష్కారం పొందవచ్చు. ఈ కార్యక్రమంలో గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విద్యుత్ పంపిణీ సంస్థ జిల్లా అధికారులు కూడా పాల్గొంటారు. వారు మీ సమస్యలు వింటారు, వెంటనే పరిష్కరణ చర్యలు తీసుకుంటారు. అలాగే ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. డైలీ యువర్ కలెక్టర్ అని ఇక్కడ ప్రోగ్రామ్ అయితే మాత్రము విజయనగరం జిల్లా డాక్టర్ అంబేద్కర్ అయితే మాత్రం ప్రజలతో మమేకం అవ్వడానికి, తాగునీటి సమస్య అవ్వచ్చు, విద్యుత్ సమస్య అవ్వచ్చు, ఏ సమస్య వచ్చినా సరే నేరుగా నేను మీరు ప్రజలతో మమేకం అవుతా ఉన్నా. మా యొక్క నెంబర్లకి మీరు కాల్ చేయండి. నేను ఖచ్చితంగా మీతో స్పందించి ఇక్కడ దానికి సంబంధించిన శాఖ అధికారులతో కూడా మాట్లాడుతున్నట్టుగా డైలీ యువర్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని అయితే మాత్రము డాక్టర్ అంబేద్కర్ నిర్వహించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒక్కసారి ఎస్కోట యొక్క పరిస్థితి మనం చూద్దాం. వనమే ఊపిరయింది, డోలి ఊయలైంది. అడవి మార్గంలో గర్భిణీ ప్రసవం, తల్లి బిడ్డ క్షేమం. డోలిలో వస్తున్న గర్భిణీ గువాసను అడవి తల్లి భరించలేకపోయింది.
కడుపులో బిడ్డతో ఉన్న ఓ ఇల్లాలను గుట్టలు వెంబడి తీసుకెళ్ళడం చూసి కన్నీరు పెట్టింది. కాబోయే అమ్మ ఆక్రందను అర్థం చేసుకుంది. తానే ఒక మంత్రసానై పురుడు పోసింది. 12 బిడ్డకు తొలి గాలినిచ్చింది. పక్షులు రావాలే, చెట్లు చిగురుటాకుల శబ్దాలను వినిపించింది. ఆసుపత్రి మార్గాన్ని చూపి తల్లి బిడ్డకు కొత్త దారినిచ్చింది. గిరిశిఖర గ్రామాల్లో గిరిజనులకు డోలీ మూతలు తప్పడం లేదు. ఆసుపత్రిలో ప్రసవాలు జరగాలని ప్రభుత్వం చెప్తూ ఉంటే అడవి బిడ్డలు అటవీ మార్గంలోనే జన్మిస్తూ ఉన్నారు. ఇది ఎస్కోట పట్టణ శివారి గిరిశిఖర గ్రామమైన రేగ పుణ్యగిరికి చెందిన సీతమ్మకు ఇక్కడ గురువారం ఉదయం పురుటి నొప్పులతో వచ్చాయి. సమాచారాన్ని ఆశా కార్యకర్తలకు ఇక్కడ వైద్య సిబ్బందికి తెలియచేయగా కొండ దిగి రావాలని సూచించారు. భర్త నరసింహరావు బంధువులు కలిసి డోలీ కట్టి సుమారు 4 కిలోమీటర్ల దూరం మోసుకుంటూ వస్తుండగా మార్గ మధ్యంలో ప్రసవం అయింది. 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అక్కడి నుంచి తల్లి బిడ్డలు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్దకు తీసుకొచ్చి 108లో ఎస్కోట ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈమెకి ఇది 5వ కాలం అవడం కూడా ఆశ్చర్యమే. గడిచిన నెల రోజుల్లో మండల గిరిశిఖర గ్రామాల నుంచి 3 డోలీల ఆసుపత్రికి తరలించిన పరిస్థితి ఏర్పడింది. మార్చి 24న రేగ పుణ్యగిరి నుంచి కాలు విరిగిన సిదిరి అర్జున్ను మోసుకుంటూ కొండ దిగుకు తీసుకొచ్చి వాహనంలో ఆసుపత్రికి తరలించారు. ఏప్రిల్లో చెట్టంపాడుకు చెందిన ఇక్కడ సోములు బోడమ్మకు పురుడు నొప్పులు రావడంతో డోలీ కట్టి 10 కిలోమీటర్లు మోసారు. గురువారం రేగ పుణ్యగిరి నుంచి గర్భిణి డోలీ తెస్తుండగా మార్గ మధ్యలో ప్రసవించింది. ఈ గ్రామానికి తారు రోడ్డు నిర్మాణానికి 4 కోట్ల మంజూరు చేసింది గిరిజన శాఖ మంత్రి సంజయ్ రాణి. అటవీ అనుమతుల కోసం కృషి చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యంతో పనులు నత్తనడక సాగుతున్నాయని ఇక్కడ తెలుస్తుంది. డోలీలో గర్భిణి మోసుకొస్తున్న కుటుంబ సభ్యులు బంధువులు మనం చూస్తూ ఉన్నాం. అడవి మార్గంలో బిడ్డతో సీతమ్మ మనం స్క్రీన్పై మనం చూస్తూ ఉన్నాం. అయితే గిరిశిఖర గ్రామాల్లో ఇప్పటికీ కూడాను వాళ్ళ యొక్క బాధలు ఇప్పటికీ తేలడం లేదు. అందులో ప్రధానంగా మాతృమూర్తులకైతే మాత్రం బిడ్డకి జన్మనివ్వాలంటే మాత్రం కొండ నుండి కిందకు వచ్చేసరికి అసలు ప్రాణాలు ఉంటాయా పోతాయా, గాల్లో ఉంటాయా, దేవుడా నీవే శరణ్యం అన్నట్టు వస్తూ ఉన్నప్పుడే ఆడవే అమ్మాయింది. అక్కడ గాలే పక్షులు అవన్నీ కూడాను అక్కడే టార్చర్లు అయ్యి అక్కడే సీతమ్మకి ప్రకృతి అక్కడ బిడ్డకి మొత్తం అందరూ కూడా ప్రకృతి సహకరించి తల్లి బిడ్డ క్షేమంగా అక్కడే జన్మనిచ్చి పురుడు పోసింది ప్రకృతి. ఇలాంటి సమయంలోనే ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఖచ్చితంగా గిరిజన పుత్రులకైతే మాత్రం గిరిజన మాతృమూలకి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు రోడ్డు కూడా చేయలేకపోతే మాత్రం వాళ్ళ యొక్క ఆర్తనాదాలను ప్రకృతి వినవలసిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇందులో తల్లి మార్గం మధ్యలోనే ఇక్కడ డోలీని గర్భిణిని మోసుకొస్తున్న కుటుంబ సభ్యులు మనం చూస్తూ ఉన్నాం. మార్గ మధ్యలోనే మాతృమూర్తి బిడ్డకి ఆ బిడ్డను ఇక్కడ మాతృమూర్తి జరిగినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరంలో ప్రధాన చూద్దాం. వైద్య కళాశాల ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న వసతి గృహం అవుగో ఆసుపత్రులు ఉమ్మడి జిల్లాలో గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకే గతంలో కొత్త ఆసుపత్రి భవన నిర్మాణం ఆధునీకరణలు చేపట్టారు. వీటికి నాబార్డు ఆర్థిక సాయం చేసింది. గత ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్లు ఇవ్వకపోగా నాబార్డు విడుదల చేసిన నిధులను దారి మళ్లించింది. ఫలితంగా విజయనగరం వైద్య కళాశాల మిగిలిన ప్రాంతాల్లోని సామాజిక ఆసుపత్రి భవన నిర్మాణాలు పడకేశాయి. అప్పట్లో చేసిన పనులకు బిల్లు ఇవ్వలేదు. కూటమి ఆ బకాయిలు చెల్లించగా కొత్త పనులు వేగవంతానికి అవసరమైన నిధులు సమకూరుస్తోంది. విజయనగరం జిల్లాలో 500 కోట్లతో ప్రభుత్వ వైద్యశాల కళాశాల నిర్మాణం ప్రారంభించారు. ఇప్పటి వరకు 175 కోట్లు విలువైన 40% పని పూర్తి చేయగా 175 కోట్లు చెల్లించారు. మార్చిలో 28 కోట్ల మేర పాత బకాయిలు చెల్లించి తాజాగా జరిగిన పనులకు మరో 7 కోట్లు బిల్లు సిద్ధం చేశారు. ఈ విద్యా సంస్థల ప్రవేశాల్లో 3 ఏళ్ల విద్యార్థులకు అవసరమైన 2వ తరగతి గదులు, మరో 2 పరీక్ష గదులు, వేరువేరుగా వసతి గృహాలు నిర్మాణం ఆగస్టు నాటికి పూర్తి చేయాలని చూస్తూ ఉన్నారు. ఇక్కడున్న 4 బోర్లు అడిగంటే దీంతో 12 కోట్ల వ్యయంతో చంపావతి నుంచి నీటిని సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో టెండర్ పిలుస్తారు. ఈ ప్రక్రియ పూర్తయితే రోజుకు 1,00,000 లీటర్లు సరఫరా అవుతుంది. ప్రస్తుతం ట్యాంకుల ధర ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే విజయనగరం జిల్లాలోని ఉమ్మడి జిల్లాలో గ్రామీణులకు మెరుగైన వైద్య సేవలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ 500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను నిర్మిస్తూ ఉన్నారు. అయితే గత ప్రభుత్వం నిర్మిస్తూ ఉన్నప్పుడు సకాలంలో ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం బకాయిలంతా చెల్లించి ఇక్కడ ఆసుపత్రిని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వంలోని పూర్తి స్థాయిలో వైద్యులకు అలాగే ప్రజలకు ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తున్నట్లుగా అని మనకు తెలుస్తూ ఉంది. అలాగే బొబ్బిలి ఒక ప్రధాన విషయం మనం చూద్దాం. ఎరుపెక్కిన బొబ్బిలి నటు ర్యాలీలో పాల్గొన్న ఆర్ నారాయణమూర్తి కార్మికులు పారిశ్రామిక ఓడలో పరిశ్రమలు తెరిపించాలి. కార్మిక దినోత్సవం సందర్భంగా బొబ్బిలి ఎరుపెక్కింది. కళాశాల సంఘ ఆధ్వర్యంలో కార్యదర్శి వర్మ అధ్యక్షతన
గురువారం తాండ్ర పాపరాయ్ కోడల్లో జరిగిన బహిరంగ సభకు ప్రముఖ నటుడు సినీ నిర్మాత ఆర్ నారాయణమూర్తి హాజరై మాట్లాడారు. దేశంలో భాజపా ప్రభుత్వం చట్టాలను ఏకం చేసి కేవలం 4 కార్మిక చట్టాలు తీసుకురావడం సరికాదని, దీనివల్ల కార్మికులు ప్రశ్నించే హక్కు, కూలీ రేట్ల కోసం నిలదీసే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు. దీనికోసం పోరాటం చేయాలన్నారు. స్థానిక కార్మికులు న్యాయం చేయాలంటే బొబ్బులి పారిశ్రామిక వాడలో పరిశ్రమలు కల్పించాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వప్నం కూడా అదే అన్నారు. అనంతరం వేదికపై ఒరే రిక్షా సినిమా పాటలు పాడి ఆకట్టుకున్నారు. అయితే ఇక్కడ బొబ్బులి ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ఎరుపెక్కిన బొబ్బులి పారిశ్రామిక వాడలో పరిశ్రమలు తెరిపించాలని అయితే ఆర్ నారాయణమూర్తి చెప్తూ ఉన్నారు. అయితే ఖచ్చితంగా పరిశ్రమలు అనేది బొబ్బులిలో తెరిపించాలి. ఇక్కడ కూలీలుగా బ్రతుకుతూ ఉన్న ఇక్కడ వాళ్ళకైతే మాత్రము ఉపాధి అవకాశాలు కల్పించాలి. దీనివల్ల ఎన్నో కుటుంబాలన్నీ కూడాను ఇక్కడ వలస జీవితాలు ఎక్కడ వెళ్లకుండా ఇక్కడ అనేక పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి వాటికి ప్రభుత్వం ఆలోచించాలన్నట్టుగా ఇక్కడ ఆర్ నారాయణమూర్తి చెప్తూ ఉండడం మనకు తెలుస్తుంది. అలాగే విజయనగరం విద్యా విభాగం చూద్దాం. మళ్ళీ ఉల్లాసం, అదే ఉత్సాహం. నవ అక్షరాస్యత కార్యక్రమం 2వ విడత అమలుకు యంత్రాంగం సిద్ధమవుతుంది. ఇందులో జిల్లాలో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించేందుకు సర్వే నిర్వహించనున్నారు. గత నెల 22 కార్యక్రమం అమలుపై జిల్లా స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 32,179 మందిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని కేంద్రం నిర్దేశించింది. ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా సర్వే నిర్వహించి నిరక్షరాస్యులుగా గుర్తించారు. అనంతరం వాలంటీర్లను, టీచర్లు, చిట్టి గురువుల ద్వారా వారిని మ్యాపింగ్ చేసి అభ్యాసం తరగతులు నిర్వహించనున్నారు. ముందుగా శిక్షణ కార్యక్రమం చేపడతారు. గత నెల 25 రాష్ట్ర స్థాయిలో ఈ ప్రక్రియ పూర్తయింది. ఇక నుంచి జిల్లాలో మండల స్థాయిలో అవగాహన కల్పించనున్నారు. తొలి విడతలో భాగంగా 45,578 మంది మహిళలను పరీక్ష సంసిద్ధులు చేస్తున్నట్టుగా రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 23న ఇక్కడ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓపెన్ స్కూల్ ద్వారా పరీక్షలు జరిగింది. 46,953 మంది రాశారు. 96.60% హాజరైనట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఓపెన్ స్కూల్లో రాస్తున్న అభ్యాసకులు చూస్తూ ఉన్నాం. అయితే విద్య అనేది, చదువు అనేది వయసుకు ఆటంకం కాదు అన్నట్టుగా మరొకసారి నిరూపమవుతుంది. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి. ఎందుకంటే పూర్వం అయితే మాత్రము చదువు అనేది ఎవరు కూడా చదువులేని పరిస్థితి, పేదరికం అడ్డొచ్చేది. కానీ ఈ వయసు అని కాదు, ఆ వయసు అని కాదు, ఏ వయసులో అయినా సరే విద్య అనేది అవసరం. ఖచ్చితంగా ఇలాంటి వాటిని అవకాశంగా తీసుకోవాలని ఇక్కడ తెలుసుకుంటే భవిష్యత్తులో ఉన్నదా అక్కడ మనవరాళ్ళతో కానీ మనవాళ్ళతో కానీ వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంపించుకోవడానికి జ్ఞానానికి వయసుతో సంబంధం లేదు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.